श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे। छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ
పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన చాలా దూరం నుంచి మన స్నేహితులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లలు కూడా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించేద్దాము. ఇప్పటికే చాలా టైం అయింది. మిగతా టీచర్స్ కూడా వస్తున్నారు. కొంచెం వాళ్ళని మధ్యలోనే ఇన్వైట్ చేద్దాము. ముందుగా హాస్టల్ వార్డెన్ గౌరవనీయులు వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఆయన మన కరచాల ధ్వనులతో ఆయన వేదిక మీదకి తీసుకొద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే మన తెలుగు టీచర్ రామసుబ్బం మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన కరచాల ధ్వనులతో ఆవిడని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ మేడం. అలాగే ప్రస్తుత హాస్టల్ వార్డెన్ నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఆయనే వచ్చేస్తారు. చాలా స్పీడ్ ఆయన. థ్యాంక్ యూ బాబు. మాకు అవకాశం లేకుండా పోయింది. దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 95-96 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్
ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ని ఇలా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నామని మన మిత్రులు చెప్పంగానే చాలా హ్యాపీగా అందరూ టీచర్స్ కానీ అందరూ కానీ బాగా కోఆపరేట్ చేశారు. మేము వస్తాము అని చెప్పని అందరూ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. కొంతమంది వ్యక్తులు లేరు. వాళ్ళు ఎవరంటే మనకి ఇంగ్లీషు సుబ్బారావు సారు, తర్వాత మనకి మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి హెడ్ మాస్టర్ శ్రీధర్రావు గారు ఇద్దరు లేరు, మన మధ్య లేరు. వారు మన మధ్య లేనప్పటికీ వారి జ్ఞాపకాలు, వాళ్ళు మనకి ట్రీట్ చేసిన విధానము, చదువు చెప్పినటువంటి విధానము ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి వారిని తలుచుకుంటూ ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాము. అందరు లేచి నిలబడి. ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పి లేదులేండి సార్. విక్టర్ సార్ని విక్టరీ అనుకుంటూ వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. సార్ చూసారా కరెక్ట్గా టయానికి ఎట్లా రీచ్ అయిపోయారు మనం. నెక్స్ట్ మిమ్మల్ని సార్ పిలుద్దాం అనుకుంటున్నాను, మీరే కరెక్ట్గా. థ్యాంక్ యూ సార్. 95, 96 బ్యాచ్ అంటే ఒక స్పెషల్ బ్యాచ్ అని చెప్పాలి. ఎందుకు స్పెషల్ అనేది మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎందుకు స్పెషల్ అనేది మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పండి మేడం. కాదు మేడం, ముందు 95, 96 బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ అని ఎందుకంటారో చెప్పాలి. ఓకే ఓకే ఓకే. ఇంకా మార్క్స్ అనేవి ఓకే, మన వాళ్ళు ఎప్పుడు బీట్ చేస్తూనే ఉంటారు, అది స్టిల్ ఆల్సో. ఇంకా మిగతా వాళ్ళు చెప్పచ్చు, మీరు చెప్పండి మేడం. ఓకే, ఇబ్బంది లేదు. డిసిప్లైన్, వెరీ కామ్ గోయింగ్. ఎందుకు అంటారంటే టీచర్లు చెప్పే విధానాన్ని తీసుకోవడం, అది ఎందుకు చెప్పారనేది 100% మైండ్లో తీసుకోవడం. హెల్దీ కాంపిటీషన్. ప్రతిదీ కూడా ఏంటంటే టీచర్స్ మనల్ని ఎలా గైడ్ చేస్తున్నారు, మనకు చెప్పిన దాన్ని మనం వింటున్నామా, దీని మీద చాలా ఫోకస్ ఉండేది ఈ బ్యాచ్లో. టీచర్ని రెస్పెక్ట్ చేయడం, ఏదైనా చెప్తే వెంబటే దాన్ని తీసుకునేవాళ్ళు. తీసుకొని ఎస్ నా దగ్గర ఈ కంప్లైంట్ ఉంది, దీన్ని మా సార్ నాకు కంప్లైంట్గా చెప్పాడు, దీన్ని నేను కరెక్షన్ చేసుకోవాలని అనుక్షణం వాళ్ళు దానిలోనే ఎక్కువ చెప్పే విధానం కూడా వేరే ఉండేది. అంటే ఏదో కొట్టినట్టు కాకుండా మనకి ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుంది, పిల్లల వాళ్ళకి చెప్పింది వినట్లేదా లేకుంటే రీచ్ అవ్వట్లేదా అని కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి అంటే ఎక్కువ ఫోకస్ ఏంటంటే డల్లర్స్ మీదే ఉండేది. చదివేవాళ్ళు ఎలా చదువుతూనే ఉన్నారు, వాళ్ళ కాంపిటీషన్ అంతా ఎట్లా ఉండేదంటే హాఫ్ మార్క్ 1 మార్క్ దగ్గర కూడా చాలా ఫైట్ చేసేవాళ్ళు మన స్టూడెంట్స్. అందుకనే చెప్పింది వినడము, తర్వాత టీచర్లు రెస్పెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ బ్యాచ్లో ఉన్నాయి కాబట్టి స్పెషల్ బ్యాచ్ అని చెప్పారు. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి బ్యాచ్ ఏదన్నా ఉంది అంటే 95, 96 బ్యాచ్. దట్స్ గ్రేట్. తర్వాత టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పనికి తగిన జీతం కాదని తెలిసి కూడా
పిల్లలకి చదువు మనం ది బెస్ట్ ఇవ్వాలి. టీచర్లు ఎలా ఉండేవాళ్ళంటే ప్రతి టీచర్ కూడా అలాంటి టీచర్లు దొరికినటువంటి విధానము ఈ ఈ ఈ యొక్క స్కూల్కే దక్కిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా డల్లర్స్ని పిలిచి నీకు ఎక్కడ తగ్గే మార్కులు ఏంటి అని చెప్పి అడిగేవాళ్ళు. నా సబ్జెక్ట్లో మీకు 100 రావాలి, ఎందుకు తగ్గుతున్నాయి అని చెప్పి దగ్గర కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. చెప్పి దాని గురించి ఇది నీ కాంపిటీషను, నువ్వు నెక్స్ట్ ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేవాళ్ళు. తర్వాత ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వగానే ప్రతి స్కూల్లో కూడా ఈరోజు టీచింగ్ ఫీల్డ్ ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటే ఫస్ట్ మార్క్ ఎవరిని అడుగుతారు, ఇప్పుడు కూడా అంతే. ఫస్ట్ మార్క్ ఎవరికి వచ్చిందని చెప్పి అడుగుతారు, సెకండ్ అడుగుతారు, థర్డ్ అడుగుతారు. జస్ట్ హ్యాండ్స్ అట్లా రేస్ చేసి చెప్తారు. తర్వాత ఏంటంటే అప్రిషియేషన్ చేస్తారు. చదివే వాళ్ళు ఎలా చదువుతూనే ఉంటారు, అప్రిషియేషన్ చేస్తేనే చదువుతారు అనేది మాత్రం అది రాంగ్. అది ఉండాలి, అప్రిషియేషన్ అనేది ఉండాలి. కాకపోతే ఏంటంటే దానికి తగినట్టు మన ప్లానింగ్ కూడా దానికి తగినట్టే ఉండాలి. ఇక్కడ మన స్కూల్లో వచ్చేదానికి టీచర్స్ ఫస్ట్ బిలో వచ్చిన వాళ్ళని అడిగేవాళ్ళు, లాస్ట్ మార్క్ ఎవరిదని అడిగేవాళ్ళు. ఈ లాస్ట్ మార్క్ ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అంతా లాస్ట్ మార్క్. ఎందుకంటే ఆ లాస్ట్ మార్క్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఏంటి నీ ప్రాబ్లం, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా, లేకపోతే మీకు ఇంకేమన్నా కావాలా, ఏదైనా గైడ్లో ఇంకేమన్నా కావాలా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా కావాలి, ఈ క్లాస్ మళ్ళీ చెప్పమంటావా అంటే ఒక సబ్జెక్ట్ టీచరే కాదు, డ్రాయింగ్ మేడం కానీ శైలజ మేడం ఉండేవారు. డ్రాయింగ్ మేడం సైన్స్లో బొమ్మలు చక్కగా వేస్తున్నామంటే మేడం సపోర్టే చాలా ఎక్కువ ఉండేది మేడం. అలాగే తెలుగు బాగా మాట్లాడాలి, తెలుగు మన మాతృభాష అని మనకెప్పుడు చెప్పేటువంటి రామసుబ్బం మేడం గారు. మేడం మనకి కొంచెం చివరిలో వచ్చినా కానీ ఆవిడ గైడ్లైన్స్ చాలా బాగుండేవి. తెలుగు విషయంలో ఆవిడ చెప్పినటువంటి చాలా టిప్స్ కానీ, బాగా రాయాలి, తెలుగులో మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, మనం మాట్లాడడం వల్లే పక్కన వాళ్ళకి తెలుగు ఇంత బాగుంటుందా అని తెలియాలి అని ప్రతి క్షణం ఆవిడ చెప్పేవాళ్ళు. అందులో భాగంగా మన పిల్లలందరూ కూడా మంచి స్కోరే తెచ్చారు ఆ ఇయర్. తర్వాత నాయగలుగుతారు చెప్పండి. అందుకనే మనలో ఎవరు ఏ ప్రొఫెషనల్స్ హౌస్ వైఫ్ నాటే సిల్లీ జాబ్, అది బిగ్ జాబ్. అది హౌస్ వైఫ్ కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు అదొక జాబ్. అది స్టూడెంట్స్ అందరూ బ్రైట్గానే ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఎప్పుడు ముందంజలోనే ఉండాలని కోరుకుంటున్నాను. సార్కి మన ఆహ్వానాన్ని అందించి వచ్చి ఆయన ఈ హాస్టల్కి, స్కూల్కి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈరోజు గుర్తు తెచ్చుకున్నందుకు, ఆయన మన మధ్యలో ఉన్నందుకు సార్కి వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తున్నాము. తెలుగు మేడం మీకు కూడా మేడం చాలా ఓపికగా వచ్చి మా కార్యక్రమానికి వచ్చారు. థ్యాంక్ యూ. సార్కి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, ఆదివారం రోజు, అయినా కానీ అందరిని పక్కన పెట్టి మా కోసం వచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్, విక్టర్ సార్. తర్వాత రాజు శుభోదయం. అంటే శుభోదయం మనం అందరం కలిసి మన సార్లకి, మేడమ్స్కి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి మీరు కూడా శుభోదయం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. శుభోదయం ఫ్రెండ్స్. వేదికను అలంకరించినటువంటి గురువుగారులకు మన ఫ్రెండ్స్ అందరి తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఆనంద్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాడు, చెప్పడానికి ఛాన్స్ అనేది లేకుండా చేశాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ గోయింగ్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ sirs and ma'ams. మొదటిగా
పితృ సమానులు, ఈ ఒక్క వర్డ్ మాత్రమే సూటబుల్ అయినటువంటి మన పరబ్రహ్మం సార్కి ఇంకొకసారిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మనందరి తరపున కరతాళ ధ్వనులతో సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మనం క్లాప్స్ కోరుకుంటున్నాం. తదుపరి మన రామసుబ్బమ్మ మేడం గారు తెలుగు అంటేనే మాతృభాష కానీ చాలా అర్థం కాని స్థితిలో ఉంటుంది పద్యాలు ఇవన్నీ కూడా. వీటన్నిటినీ సరళంగా విపులంగా చాలా క్లియర్గా మనకు వివరించినటువంటి మేడం గారికి కూడా ఇంకొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. కానీ నెక్స్ట్ విక్టరీయే ధ్యేయంగా అన్నిటిల్లో కూడా ఎప్పుడు వెనుతిరగకుండా అన్నీ విక్టరీగా చూపించినటువంటి మన విక్టర్ సార్ గారికి కూడా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మేమున్నప్పుడు వాలీబాల్, కబడ్డీ ఇవి రెండు కూడా జోన్స్కి సెలెక్ట్ అయ్యి చిల్లకూరు జోన్స్లో అంతవరకు వెళ్ళి తీసుకొచ్చాం. తర్వాత కూడా మా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు రీచ్ అయ్యారని మేము అనుకున్నాము. ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి సార్ల గారికి సంబంధించినటువంటి ఘనతలు. మిగిలిన వారు కూడా కొంతమంది మనకు అందుబాటులో లేరు. వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు అలా ఉన్నారు. మేము ఇన్వైట్ చేసినప్పుడు ఏమీ అనుకోవద్దు అని అన్నప్పుడు ఏమీ అనుకోవద్దు, సారీ చెప్పినప్పుడే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఫుల్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇదే రోజు మనం 11వ తేదీన వాళ్ళకి అనౌన్స్ చేసిన రోజు, ఈరోజు మన గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారని మాత్రం నేను తప్పకుండా అనుకుంటున్నాను. వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు, వాళ్ళ మనసు మన చుట్టూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 25 years బ్యాక్, 25 years తర్వాత మళ్ళీ మనం అందరం కలిసాం. అదే ఉద్దేశంతో మనము ఆత్మీయ సమ్మేళనం అనేసాం. ఇది ఓన్లీ ఫ్లెక్సీ మీద, పేపర్ మీదే కాదు, మనందరం మనసులో ఇప్పుడు ఉంది, మీకు అందరికీ ఉంది, మనల్ని మించి మన సార్లందరికీ ఉంది. ఇది 100% కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. నెక్స్ట్ ఇప్పుడు నాగరాజ్ సార్ గురించి ఆల్రెడీ మన బ్రదర్ ఆనంద్ చెప్పారు. మనకి ఎటువంటి మన ఎవ్వరికి కూడా రాని అవకాశం ఒక నాగరాజ్ సార్కి లభించింది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను బీఈడీ ట్రైనింగ్ చేసే టైంలో నన్ను వేరే స్కూల్స్లో వేసినప్పుడు అప్పుడు నాకు వచ్చింది, నా స్కూల్ గుర్తొచ్చింది. వై డోంట్ యు గో టు మై స్కూల్, నా స్కూల్కి నేను ఎందుకు పోకూడదన్న ఫీలింగ్ వచ్చింది. ఆ టీంకి లీడర్ అవ్వడం అదొక అదృష్టం నాకు. నేను వెంటనే నేరుగా పాటూరుకి వచ్చాను. చాలా దూరం నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలంటే. అక్కడ కృష్ణ సార్ హెచ్ఎం సార్గా ఉన్నప్పుడు, సార్ ఇది సార్ అన్నప్పుడు, మీకు అంత దూరం మాకు పాసిబుల్ కాదన్నారు. సార్ నేను ఈ స్కూల్లో చదువుకున్నానని ఒక్క మాట చెప్పిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసి 40 days ప్రోగ్రామ్ నేను ఇక్కడే చేయగలిగా. ఆ తృప్తి 40 daysకే నాకు అంత తృప్తి కలిగితే లైఫ్ లాంగ్ మన వార్డెన్ సార్, మన పరబ్రహ్మం సార్, మన హాస్టల్లో మనం తిరిగిన గరికలో అతను కూడా ఉండి ఇప్పుడు ఆ హాస్టల్కే ఒక వార్డెన్గా ఉన్నాడంటే అతని అదృష్టాన్ని మనం ఈ జన్మలో ఊహించుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఇది 100% కరెక్ట్ కూడాను. నేను ఎక్కువగా మాట్లాడను కానివ్వండి. ఇప్పుడు మన గురువు గారుల చేత బ్లెస్సింగ్ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ఒక్కొక్కరిని నేను సగౌరవంగా పిలుస్తున్నాను. మొట్టమొదట మన పితృ సమానులు పరబ్రహ్మం సార్ గారు వచ్చి వారి యొక్క దీవెనలు మనకు మాటల రూపంలో వినిపిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు బాబు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఎస్విజిఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత సరిగా గైడెన్స్ అనేది లేకపోవడం వలన
మా మామయ్య గారు నువ్వు ఇంటర్మీడియట్ చేసి ఏం చదువుతావురా, అవన్నీ వేస్ట్, నీకు నువ్వు ముందు ఐటీఐ ఫిట్టర్ చేరు, నీకు త్వరగా జాబ్స్ వచ్చేస్తాయి అని చెప్పడం వలన నేను మళ్ళీ ఫిట్టర్ చేరాను. ఆ ఫిట్టర్ కంపల్సరీగా ఫెయిల్ అయ్యాను. అయిపోతాను చేరేటప్పుడు కూడా నాకు తెలుసు, ఎందుకంటే నాకెందుకో అది నచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎస్విఎస్ కాలేజీకి వచ్చి సర్వోదయ కాలేజీకి వచ్చి డిగ్రీ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత బీఈడీ చేశాను. ఆ తర్వాత మన ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో ఈ టీచర్ జాబ్లోనే కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి పూర్వ విద్యార్థులు అందరికీ నా శుభాశీస్సులు. అలాగే మన తెలుగు మేడం గారికి, పీడి మాస్టర్ గారు, విక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పుడు చాలామంది ఆనంద్ నన్ను గురించి చెప్పారు. ఒకటేంటంటే నేను 1992లో ఇక్కడికి వచ్చాను పాటలు. అంటే అప్పుడు కలెక్టర్ సాంబశివరావు గారు, కె రాజు గారు ఉండేవారు. నేను అప్పుడు కోవూరులో పనిచేస్తున్నాను. కోవూరులో పనిచేస్తుంటే ఇక్కడ ఇది మా హాస్టల్స్ 2 రకాలు, జనరల్ హాస్టల్స్, స్పెషల్ హాస్టల్స్. జనరల్ హాస్టల్స్ అంటే 3 నుంచి 7 వరకు, 8, 9, 10 స్పెషల్ హాస్టల్స్. ఈ స్పెషల్ హాస్టల్స్కి ఆనంద్ చెప్పినట్టు మా వాళ్ళు ఎవరు రారు, ఎందుకంటే అది రిజల్ట్ ఓరియంటెడ్ హాస్టల్ అనమాట. అంటే రిజల్ట్ వస్తేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది, లేకపోతే పనిష్మెంటు, ఇంక్రిమెంట్ కట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు డిపార్ట్మెంట్. అందువల్ల ఎవరు రారు. సరే, కలెక్టర్ రాజు గారు ఏదో ఒక సందర్భంలో మా అసోసియేషన్లో స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఒక సందర్భంలో అక్కడికి పోయినప్పుడు, పాటూరు బిల్డింగ్ బాగుంటుంది కదా, నువ్వు ఎందుకని అక్కడ పని చేయకూడదు, నేను అక్కడ పోస్ట్ చేస్తాను, నువ్వు పని చేస్తావా అని అడిగాను నన్ను. అప్పుడు ఇది జనరల్ హాస్టల్. సరే సార్, నేను అలాగే వెళ్తాను సార్ అని చెప్పి 1962లో ఒకసారి నవంబర్లో అనుకుంటాను ఇక్కడికి వచ్చాను. అప్పుడు నాకు ఈ 10th క్లాస్ పిల్లలు అంతా 20 మంది ఉన్నారు. స్ట్రెంగ్త్ కూడా తక్కువ. అయితే ఆ 10th క్లాస్ పిల్లల్లో ఆ సంవత్సరం పాస్ అయింది ఒక్కడే. అబ్బాయి పేరు కూడా ఏదో సమ్ పేరు ఉంది, గుర్తులేదు. ఒక్కళ్ళే పాస్ అయ్యారు. తర్వాత సరే, అప్పటి నుంచి నాకు బయట నుంచి ఫీడర్ హాస్టల్ నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు, ఈత్లో వచ్చేవాళ్ళు, కోవూరు నుంచి, ఇనమడం నుంచి, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ కోవూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇనమడం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ 7th అయిపోతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అట్లా అంచెలంచెలే ఈ హాస్టల్లో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, 201 హైయెస్ట్ స్ట్రెంగ్త్. బయట పిల్లల కంటే హాస్టల్ పిల్లలే స్కూల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం 10th క్లాస్లో 76 మెంబర్స్ ఉండేవాళ్ళు మన దగ్గర హాస్టల్లో. 76లో 74 పాస్ అయ్యారు. చూడండి, ఇద్దరే ఫెయిల్ అయ్యారు. ఆ విధంగా దీనికి అంతా ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థుల్లో ఉండేటువంటి డిసిప్లిను, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి క్రమశిక్షణ, పాఠశాలలో చెప్పేటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రతిభ, మా వంట వాళ్ళ యొక్క పనితనం, ఇవన్నీ కలగలిస్తే కానీ అంత రిజల్ట్ రాదు. ఏం చేస్తున్నావు అని చిన్న పొట్టిగా ఉండేవాడు అబ్బాయి, ఇక్కడ హాస్టల్లో ఉండేది. మరి అలాంటి వాడు ఈరోజు మరి అతను ఎంఎస్సీ చదివి, ఎంఎస్సీ జువాలజీ అనుకుంటాను, బీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడంటే మరి అది తమాషా కాదు. కాబట్టి నా కోరిక ఉంటున్నది, నా సర్వీస్లో నేను 1977లో జాయిన్ అయ్యాను డిపార్ట్మెంట్లో. 2006లో రిటైర్. చూడండి కోరిక, ఆ స్థాయికి ఎవరు రాదు. డాక్టర్స్ ఉన్నారు, 4 డాక్టర్స్ ఉన్నారు నా స్టూడెంట్స్.
ఇప్పుడు గూడూరులో డి రాజా అని చెప్పిన ఒక అబ్బాయి సూపరింటెండెంట్ పనిచేస్తున్నాడు హాస్పిటల్లో. ఇంకో అబ్బాయి భద్రాచలంలో పుల్లయ్య గారిని ఇక్కడ వేగులపాడు అబ్బాయి మేకల పుల్లయ్య ఆ అబ్బాయి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులు అతను ఖమ్మంలో అడిషనల్ డిఎన్ఎంహెచ్ఓ కూడా పనిచేశాడు జిల్లా ఆఫీసర్గా. నేను ఒకసారి వస్తున్నానంటే నాకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చాడు బ్రహ్మాండంగా. తీసుకెళ్ళడం ఆయనంతా చూపించడం, తర్వాత మాకు వాళ్ళ ఇంట్లోనే భోజనం. వాళ్ళ మిస్సెస్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళ సంతానం ఇద్దరూ డాక్టర్సే. ఆ పిల్లలు చూడండి. కానీ నా సర్వీస్లో నేను చెప్తున్నాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల్లో కనీసం ఎక్కడన్నా ఒక గుర్తుపడే చెప్తున్నాను. మనం తల్లి లాంటిది మన హాస్టల్. ఇక్కడ ఉండే చెట్లన్నీ కూడా నేను ఉన్నప్పుడు ఒక్క చెట్టు లేదు. నా 244 చెట్లు నాటించారు నా గుర్తుంది. తర్వాత ఆ గేటు పక్కన ఈ పక్క ఒకటి ఆ పక్క పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. అవి చిన్న మొక్కలు. అవి ఈ రోజు ఉండడానికి చెట్టు అయినాయి. బహుశా మన ఏరియాలో ఈ కోవిడ్ సరిగా స్ప్రెడ్ కాకుండా కారణం ఏంటి? ఈ చెట్లు కనుక పెంచితే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక కొత్త వాళ్ళు ఎవరన్నా బిల్డింగ్ బాగుండేటప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా లోపలికి ఎంటర్ అయినా అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. అది నేను చెప్పేది అతిశయోక్తి కాదు, వాస్తవం. తర్వాత మరి నేను ఇక్కడ చేరింది 92లో 2006లో రిటైర్ అయ్యాను. తర్వాత ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మన ఉపాధ్యాయుల్లో సిహెచ్ సుబ్బారావు గారు చాలా గొప్పవాడు. ఆయన రిటైర్ అయిన 1 month లోపల చనిపోయినట్టు పాపం. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే 9 గంటలకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. మాకు ట్యూటర్ కూడా ఆయన ఇంగ్లీషు. 1 నిమిషం లేట్ అయిందంటే కరెక్ట్గా పరిగెత్తాడు. ఏమైనా ఎందుకు లేట్ అయింది? అంత డిసిప్లిన్. ఆయన అంటే అందరికీ భయం, పిల్లలకి భయం, నాకు కూడా భయం. మరి అలాంటి సిహెచ్ సుబ్బారావు గారు. తర్వాత హెచ్ఎంగా శ్రీధర్ గారు ఉండేవాడు. నేను చేరినప్పుడు ఆయన ఉన్నాడు శ్రీధర్. ఆయన ఎంత డెడికేటెడ్ ఉపాధ్యాయుడు అంటే ఆదివారం కూడా స్కూల్కి వస్తాడు, ఆదివారం కూడా క్లాసులు తీసుకుంటాడు. బాక్స్లో అన్నం పెట్టుకొని వచ్చి నైట్ కూడా ఉండేవాడు కొద్ది రోజులు ఇక్కడ. దాదాపు 10th క్లాస్లో ఆయన ఉన్నంత కాలము 100% లెక్కల్లో వచ్చిన వాళ్ళు 50% ఉండేవాళ్ళు పిల్లలు. అట్లాగే జ్ఞానదత్త మాస్టర్ గారు జనరల్గా సైన్స్ చెప్పేటప్పుడు ఎన్ఎస్ చెప్తారు అందరూ, పిఎస్ చెప్తానంటే కష్టం. పిఎస్ అంటే కొంచెం కష్టం, డ్రై సబ్జెక్ట్ అని అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి జ్ఞానరత్నం గారికి పిఎస్ అంటే ఇష్టం. ఆయన మా హాస్టల్లో రహమతుల్లా అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఇదే మీ బ్యాచే రహమతుల్లా, లేదు సరిపోయాడు. ఆ అబ్బాయి 99 మార్క్స్ వచ్చినాయి సైన్స్లో, జిల్లాలో ఫస్ట్ అబ్బాయి. కలెక్టర్ డి సాంబశివరావు గారు ఒక అవార్డు ఇచ్చాడు అబ్బాయి, నా బాబు డి సాంబశివరావు గారు. అలాంటి డెడికేటెడ్గా అయ్యా సైన్స్లో. ఓకే, ఏ ఇయర్? రైట్, మంచిది, ఇంకా మంచిది కదా. అంటే నాకు తెలిసి గుర్తున్నటువంటి వ్యక్తి అబ్బాయి. ఆ అబ్బాయికి అవార్డు ఇవ్వడం కోవూరు ఎండిఓ ఆఫీస్లో మీటింగ్ హాల్లో ఆ రోజు అవార్డు ఇచ్చింది అబ్బాయికి. అలాంటి విద్యార్థులు చాలామంది ఉండేవాళ్ళు మన దగ్గర. శ్రీధర్ మాస్టర్ గారు, జ్ఞానదత్త మాస్టర్ గారు, తర్వాత విక్టర్ మాస్టర్ గారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉంది విక్టర్ మాస్టర్ గారు. వీళ్ళంతా డిసిప్లిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన పావురాల వేణు గారు, ఆయన కూడా ఆయన సాఫ్ట్ బాల్ అంటే ఇష్టం. పాపం వంట వండాడు. నేను వచ్చేటప్పటికి మెట్ల కింద పడుకున్నాడు ముసుగు కప్పుకొని. ఏమైనా కుమారు పడుకొని ఉన్నామంటే సార్ జ్వరంగా ఉంది సార్ అన్నాడు. జూన్ నెల అనుకుంటా, అడ్మిషన్ జరుగుతున్నాయి. నేను స్కూల్కి వెళ్ళా. మా సర్వెంట్ సోమయ్య వచ్చి సార్ కుమార్ అన్న ఏదో ఉణుకుతున్నాడు సార్ అన్నాడు. గుడ్డలోనే పాస్ అంత అయింది సార్ అని అన్నాడు. అరే ఏం చూస్తే గుడ్డంతా ఖరాబ్ అయి ఉన్నాయి. అది స్నానం చేయించి వాళ్ళ కొడుకు రామచంద్ర హాస్పిటల్లో మందుల షాప్లో పనిచేస్తాడు వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయికి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి వచ్చి కారులో తీసుకుపోయినాడు. తీసుకుపోయేటప్పుడు నెల్లూరు పెన్నా బ్రిడ్జి మీద చనిపోయినట్ట.
బాగా ఉదయాన్నే ఉండాడు, అన్నీ చేసి పెట్టి చనిపోయాడు. అలాంటి ఎంత నేను అందుకని ఆయన ఏం చెప్తానంటే నా గాడ్ ఫాదర్ అని చెప్తాను. కుమారంటే నేను ఆయన లేకపోతే ఇక్కడ నేను రాణించిన వాడు కాదు. ఇంకొక చెప్పకూడనే రహస్యం చెప్తున్నాను మీరు, నేను చెప్పకూడదు. డిపార్ట్మెంట్లో పనిచేసేవాడుగా మామూలుగా అతను అన్నం వండేటప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెడతాను కదా, నేను లెక్కేసుకుంటాడు అతనే. అదే కుమార్ ఎంతమంది ఉన్నారా అంట. సార్ 110 మంది ఉన్నారు సార్ అంటే. సార్ స్టోర్ రూమ్లోకి వస్తాడు. పిల్లవాడికి 20 గ్రాములు కందిపప్పు తీసుకోవాలి, లెక్క కావాలి. 20 గ్రాములు అంటే అప్పటికి ఎంత, 2 కేజీల 200 గ్రాములు తీసుకోవాలి. పప్పు ఎంత తీసుకుంటున్నావు అని అడుగుతాను నేను మామూలుగా. సార్ 2.25 కేజీ తీసుకుంటారు సార్ అంటాడు. ఏందా అటు తీసుకుంటాడు కుమార్, మొత్తం అంతా వేసేస్తే ఆఫీసులో వాళ్ళకి వెళ్ళి డబ్బులు పంచాలి కదా, నేను ఎక్కడ తీసుకుపెట్టాను అనేవాడిని. నేను చెప్పకూడదు, అయినా చెప్తున్నా. ఆయన ఏమనేవాడంటే, సార్ వారానికి 7 రోజులు కదా, 5 రోజులు కందిపప్పు ఇవ్వండి, మిగతా 2 రోజులు కందిపప్పు ఇవ్వకండి, నేను వేరే పప్పు చేస్తా, ఇచ్చినట్టుగా మీరు రాసుకోండి. చూడండి, అర్థమైంది నేను చెప్పింది, ఇచ్చినట్టుగా మీరు రాసుకోండి. అమ్మాయి మెడిసిన్ అయిపోయింది. మెడిసిన్ అయిన తర్వాత ఒక 3 years కంపల్సరీగా మిలిటరీలో పనిచేయాలి. 3 years పనిచేస్తే కానీ వాళ్ళు పంపించడం. మా అమ్మాయి ఇప్పుడు శ్రీనగర్లో పనిచేస్తుంది. ఇప్పుడు శ్రీనగర్ బార్డర్లో ఎలా ఉంది చెప్పండి, వారు యుద్ధం, నేనేదో రాజీ పడ్డట్టుంది, యుద్ధం ఏమైనా జరిగినట్టుంది. సంతోషం. నిన్నటి వరకు కూడా చాలా టెన్షన్ మా కూడా. నేను ఒక మెసేజ్ పంపించాను అమ్మాయికి, నౌ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, హౌ ఆర్ యూ గాయత్రి. అమ్మాయి పేరు గాయత్రి. అమ్మాయి నాకేం మెసేజ్ నాకేం పెట్టిందంటే, ఎస్ తాతయ్య, ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ ఇన్సైడ్ ది బంకర్స్ అని పెట్టింది. ఇన్సైడ్ ది బంకర్స్ అంటే ఒక పెద్ద ఇట్లా మామూలు భూమిలాగానే ఉంటుంది, కింద సొరంగంలో గుహ లాంటిది, దాంట్లో వీళ్ళందరినీ పెడతారట సేఫ్టీ కోసం. దాంట్లో నేను ఉన్నాను, నేను సేఫ్గానే ఉన్నాను అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది. చూడండి, మరి చదువుకొని అక్కడెక్కడో అందరికీ సాధ్యం కాదు. మన దేశానికి సేవ చేయడం అంటే అందరికీ సాధ్యం. ఇప్పుడు నిన్న ఒక అబ్బాయి కాల్పుల్లో చనిపోయాడు, అనంతపురం జిల్లా, పేపర్లో చూస్తుంటాను మీరు. మరి ఎక్కువగా నేను కోపడేది ఏ విషయంలో, మార్పు రాలేదని నేను కోపడను. చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతే కోపం. నాకు చెప్పకుండా కనుక ఇంటికి వెళ్ళిపోయినారంటే చాలా కోపడతా. అందుకని నేను కూడా చెప్తా, మరి చెప్పండి, మీకు ఛార్జింగ్ డబ్బులు కూడా నేనే ఇస్తా, హాయిగా పోయిస్తారండి. అట్ట కాకుండా మాకు కొన్ని ఉన్నారు, ఈ పడుగుపాడు ఒకటి, కసుమూరు ఒకటి, రేగడి చిలక ఒకటి, చెన్నూరు ఒకటి. కానీ కొంతమంది చెన్నూరు నుంచి పిల్లకాయలు చాలా బాగుంటారు, రేగడి చిలక పిల్లకాయలు కూడా బాగుంటారు, సుందరీయుల వారి కింద పిల్లకాయలు కూడా బాగుంటారు. నా శుభాశీస్సులు తెలియజేస్తూ ముగిస్తాను. Thank you, sir. Thank you very much, sir. You know very well about our dedication, sir. Your health secret also, your dedication only, sir. You know very well. తదుపరి రామ్ శుభం మేడం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు వచ్చి తెలియజేస్తున్నాను. ఏంటో గుర్తుందా మీకు? మాతృదినోత్సవం అందువల్ల మాతృదినోత్సవ శుభాకాంక్షలను మొట్టమొదటిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధికి కానీ మీరు గొప్పవాడు కావడానికి కానీ కారణం తల్లి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఆలన పాలన చూస్తుంది,
అంతేకాకుండా మీరు సంతోషంగా ఉంటే తను సంతోషపడుతుంది. మీకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా కానీ తను బాధపడుతుంది. అందువల్ల పిల్లలకు ఏదైనా సరే పిల్లలకు పెట్టందే తను తిందు. పిల్లలకు ఆకలిని తీర్చిన తర్వాతే తను చూసుకుంటుంది. తన సుఖ సంతోషాలన్నింటినీ కూడా మీతోనే పంచుకుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనము తలుచుకోకపోయినా ఈ రోజును ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లి మీకు చేసినటువంటి సేవలను, మీ తల్లి మిమ్మల్ని పెంచినటువంటి తీరును మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళకి చేయాల్సిందేంలే, ఎప్పుడే అమ్మ బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం ఎట్టుంది అని పలకరిస్తే ఎంతో సంతోషపడిపోద్ది. మీరేదో కానుకలు ఇవ్వాలని, కోట్లు సంపాదించే వాళ్ళని ఎప్పుడు తల్లి కోరుకోదు. తల్లి కోరుకునేదల్లా కూడా మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క సుఖ సంతోషాలే. సరే, ఇంకా నేను 95లోనే ఈ స్కూల్కి వచ్చాను. 1 సంవత్సరమే మీరు నా దగ్గర చదివి ఉంటారు. 95 జూలైలో వచ్చాను అనుకుంటా. ఏప్రిల్ దాకా చదువుతున్నారు మీరు నా దగ్గర. కానీ నేను 3 లక్ష్యాలతో ఈ స్కూల్కి వచ్చాను. ఈ స్కూలే కాదు, ఉద్యోగంలో చేరినప్పుడు కూడా నా లక్ష్యాలు 3. ఒకటేంటంటే పిల్లలకు భాష చక్కగా నేర్పించాలా. తర్వాత రెండవది ఏంటంటే పిల్లలందరూ కూడా ఉత్తీర్ణులు కావాలా, మంచి పర్సెంటేజ్ రావాలా. మూడవది కేవలం పర్సెంటేజ్ మాత్రమే కాదు, బాగా చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళు 90% తెచ్చుకుంటారు. కానీ అందరికీ 90% వస్తాయని చెప్పలేము. కాబట్టి బాగా చదివే వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. తర్వాత అసలు యావరేజ్ స్టూడెంట్లు కూడా అందరూ సబ్జెక్టులో పాస్ కావాలి. తర్వాత సుబ్బారావు సార్ గారు సోషల్ ఇంగ్లీష్ చెప్పేవాడు. మాకు పోటీ అన్నమాట, మీ సబ్జెక్టులో ఎక్కువ వస్తాయా, మా సబ్జెక్టులో ఎక్కువ వస్తాయా అని. అంటే అందరూ పాస్ కావాలా, అది ఫస్ట్ ఉద్దేశం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ పాస్ అయితే అందరూ సంతోషపడతారు. కొద్దిమందికి మాత్రమే 90% ఇచ్చి మిగతా వాళ్ళకు తక్కువ మార్కులు చేయడం వాళ్ళు బాధపడతారు. కాబట్టి అందరూ పాస్ కావాలనేది ఒకటి. అందరిలో కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచి పర్సెంటేజ్తో పాస్ కావాలనేది. తర్వాత ఈరోజు మీరు ఆహ్వానించినప్పుడు నిజంగా అసలైతే నేను ఎక్కడికి కదలట్లా, ఏదో ఇంట్లోనే ఉంటున్నా. అందరినీ చూడాలా, అందరినీ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చూసాం మిమ్మల్ని. మళ్ళీ ఎవరి వృత్తుల్లో వాళ్ళు, ఎవరి చదువుల్లో వాళ్ళు, ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. మేము కూడా అంతే. కానీ ఈ సందర్భంగా వస్తే అందరినీ చూడవచ్చు, అందరితో మాట్లాడవచ్చు. ఒక్కసారి ఇప్పుడు మిమ్మల్ని చూసాక ఇంకో గుర్తుపడతాం. చిన్నప్పుడు 10th క్లాస్లో చూసిన మిమ్మల్ని ఇప్పుడు చూసే మిమ్మల్ని చాలా తేడా ఉంది. మీకే కదా, మాకు కూడా తేడా ఉంది. అయితే అందరూ అనుకుంటారు ఏమి నడవలేకుండా రాకపోతే ఏమి అని అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం అంటే అందరినీ చూడాలి. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయి, నేను ఫస్ట్లో విడవలూరులో పనిచేసినప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు కావలి డెప్యూటీ డిఈఓ అయ్యాడు. అబ్బాయి వాళ్ళ కుమారుడు పెళ్ళికి పిలిచాడు అనమాట. సరే పిలిచాడు, చూద్దాం అనుకుంటే తర్వాత అందరినీ పిలిచి మా చిన్నప్పుడు చదువు చెప్పిన మేడం అని పరిచయం చేస్తారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదే కోరుకునేది, చదువు చెప్పిన దానికి వాళ్ళు గుర్తుపెట్టుకుని నేను డెప్యూటీ డిఓ అని కదా, మా మేడం వచ్చి తెలుగు టీచరే కదా అని అనుకోవాలా. చిన్నప్పుడు మాకు బాగా చదువు చెప్పారు అని వాళ్ళ కొడుకు కోడలికి పరిచయం చేశారు, బాగానే ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ పిలిచి మా మేడము చిన్నప్పుడు మాకు చదువు చెప్పారు. అట్లా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మేము కూడా మా దగ్గర చదువుకున్న పిల్లకాయలు ఇంత మంచి స్థితిలోకి వచ్చారని చెప్పి మేము సంతోషపడ్డాం. కాబట్టి మీరు మంచి వృత్తిలోకి రావాలని చెప్పేసి
అంతేకాదు మీరు మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పించండి. మీరు మంచి శిక్షణతో ఉంటే మీ పిల్లలు కూడా ఇప్పుడు ఒకప్పుడు ధనవంతుల పిల్లలైనా సరే పేదవాళ్ళ పిల్లలైనా ఎవరైనా సరే మీకు జవహర్ చదువుకొని ఇక్కడే వాటర్గా పనిచేసిన నాగరాజు మన హాస్టల్లోనే పనిచేసి హెడ్ మాస్టర్ అయినటువంటి పనిచేసుకున్నాడు హేమ్స్ ఉందా, ఇక్కడ హేమ్స్లో ఒక అబ్బాయి పనిచేశాడు. ఆ అబ్బాయి కూడా నా స్టూడెంటే, హాస్టల్ స్టూడెంట్. అది కాకతాళీయమైనా కూడా వార్డను హెడ్ మాస్టర్ ఇద్దరు మన హాస్టల్ స్టూడెంట్స్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాతృ దినోత్సవ శుభాలను ముందుంచిన మన తెలుగు మేడం గారికి ధన్యవాదములు. తదుపరి మన విక్టర్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ యొక్క విక్టరీని మనకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు 96 బ్యాచ్ అందరూ కలిసి ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మేడం కానీ లేకపోతే వార్డెన్ గారు కానీ రావడం, మరి చాలామంది ఉపాధ్యాయులు లేకుండా పోయారు. మొట్టమొదటిగా ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలు అయింది. కనీసం మిమ్మల్ని ఒకరి పేరన్నా గుర్తు చెప్పారంటే మీరు ముందు మీ పరిచయం అన్న చేసుకుంటే బాగుండేదని నాకు తలంపు. ఎందుకంటే అప్పుడు చూసిన మొక్కలు ఇప్పుడు చూడాలంటే అందరూ అప్పుడు ఏలా పరిగారంటే పరిగెత్తాడు, ఇప్పుడు ఏలా అంటే మేము పరిగాల్సి వచ్చిందంటే కనీసం మీరు పేర్లన్నా తర్వాత అన్నా సార్ మా పేరు ఇది, మేము పని చేస్తున్నాం అమ్మ మీకు కూడా అది మాకు కొద్ది గుర్తుంటుంది కదా. ఏదంటే మేము చాలా దగ్గరలో పనిచేస్తుంటాం, చాలామంది పిల్లలు చూస్తుంటాం. కాకపోతే పాటూరు నేను మొట్టమొదటి హై స్కూల్కి రావడం అనేది తూర్పు ఖమ్మంపాడు హై స్కూల్లో చేశాను. ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత అల్లూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరు కాటూరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మాతో బాగుండేవాడు. ఆయన అక్కడ నేను ఉండలేక సార్ నన్ను ఎక్కడో దగ్గర మార్చమంటే నేను కనీసం పొదలకూరుకైనా అడిగాను. నేను పొదలకూరు అంటే కొంచెం దగ్గరగా ఉంటుందిలే అని చెప్పి. కాకపోతే ఆయన పాటూరు హై స్కూల్ వేసాడు. రావడం ఇక్కడ మంచి హెడ్ మాస్టర్ శ్రీధర్రావు గారు హెడ్ మాస్టర్, చాలా మంచి హెడ్ మాస్టర్. ఆయన దాదాపు మీ అందరికీ కూడా తెలుసు. ఆయన దగ్గరికి మేము సంతకం పెట్టేదాన్ని పోతే ఒక కుర్చీ ఉండేది. అప్పుడు ఆయన కూర్చొని ఉంటే ఎదురుగా ఒక కుర్చీ ఉండేది. మేమంతా నిలబడేది, లేచి ఆయన కూడా నిలబడేవాడు. ఏమంటే సార్ మీరు కూడా ఉపాధ్యాయులు, నేను ఉపాధ్యాయుని, కాకపోతే నన్ను హెడ్ మాస్టర్గా చేశారు, మేము ఉపాధ్యాయులు, అటువంటి మాత్రాన్ని మీరు నిలబడి నేను కూర్చోవడం ధర్మం కాదని ఆయన జీతం వచ్చిన తర్వాత మాకు తెలియకుండానే 11 కుర్చీలు ఆనందం వెళ్ళిపోతున్నాడా ఆనందాన్ని అనురా. అటువంటి మంచి హెడ్ మాస్టర్. అదేవిధంగా జ్ఞానరత్న కానీ సర్వేశ్వర మేడం ఉన్నింది అంటే మేము పనిచేసినప్పుడు, రామసుబ్బ మేడం, నాగేంద్ర కానీ, తర్వాత సుబ్బారావు సార్ చనిపోయాడు ఆయన. దాని తర్వాత రత్నమ్మ టీచరు, మాకు హిందీ మేడం రత్నం ఉన్నది. అప్పుడే మనం టూర్ కూడా పోయామనుకుంటాం, ఈ స్కూల్ నుంచి ఒక బెంగళూరు టూర్ పోయాం అప్పుడు. దాని తర్వాత ఏదైనా సరే పట్టుదల ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా సాధించేదానికి అవకాశం ఉంది. మేమంటే మా దాదాపు మా రిటైర్ అయిపోయాం కాబట్టి మీకు కొన్ని విషయాలు ఏంటంటే, ₹1 సంపాదించిన కనీసం 10 పైసలను దాచిపెట్టండి. ₹1 సంపాదించిన దాంట్లో 10 పైసలైనా కూడా దాచిపెట్టాలని చెప్పి నేను చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే విలువ లేదు, అసలు డబ్బు లేకపోతే విలువ లేదు. జబ్బు వస్తే డబ్బు లేకపోతే అసలు పనికిరాం. అందుకని దయచేసి మీరంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎంత సంపాదించినా 10 పైసలు అనేది పక్కన పెట్టడం చాలా మంచిది. ఒక స్కూల్లో ఒక 20 మంది విద్యార్థులు ఉండేవారంట. ఉంటే వాళ్ళ టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆమె ఈ పిల్లకాయలు ఏందబ్బా వీడి భవిష్యత్తు ఏమవుతుందో, ఎట చేయాలా ఏందని తలంపుతో ఆమె వాళ్ళందరూ పిలిచేసి మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో ఒక చీటీ రాసి తీసుకురమ్మన్నమాట. ఒక చీటీ రాసి తీసుకురమ్మని, మీరు అంబిషన్ ఏంది, అసలు మీరు ఏమవుతారు ఏందని. అందరూ కొంతమంది నేను డాక్టరు, కొంతమంది యాక్టరు, నేను రాజకీయవేత్తను, అది ఇదని తెలుగు ఉండదు. రోజు బడికి రానటువంటి వాడు, అతి తక్కువ మార్కులు వచ్చినటువంటి వాడు నేను కలెక్టర్ కావాలని రాశాడంట. వాడిని పిలిచి నీకు కళలు కనబాకరా, నేను చెప్పింది రియల్గా ఏమవుతారో చెప్పంటే నువ్వు బడికి వచ్చేది లేదు, సచ్చేది లేదు,
చూడబోతే నీకు ఏమీ లేదు, నువ్వు కలెక్టరేట్ అవుతారను. సరే అని చెప్పేసి అంతటితో ఆ క్లాస్ అయిపోయింది, ఆమె అయిపోయింది, అంతా అయిపోయింది. ఓసారి ఆమె కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక అర్జీ ఇచ్చేదానికి ఒక ఆఫీస్కి పోయింది. ఒక అర్జీ ఇచ్చేదానికి ఆఫీస్కి వెళ్ళింది. ఏంటంటే ఆమెకి రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బు రాలేదంట. డబ్బు రాకపోవడం వల్ల ఆమెకి చాలా లోటు ఏర్పడి ఆమె ఎటు చేయలేదంటే, అమ్మ ఇప్పుడు వచ్చినటువంటి ఆఫీసర్ మంచి గట్టోళ్ళు వచ్చినారు, మీరు పోయానికి కానీ ఒక అర్జీ ఇచ్చారంటే మీ పని అయిపోద్ది సులువుగా అని చెప్పిన తర్వాత ఆమె కూడా పెద్ద అయిపోయింది కాబట్టి నడవలేక నడిచో ఎట్నో గట్ట ఆఫీసర్ దగ్గర పోయి ఒక అర్జీ ఎత్తుకుపోయి 2 నమస్కారాలు పెట్టి అయ్యా అన్నదంట. అయ్యాన తర్వాత ఆమె చేసుకున్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు, ఆమె చదివినటువంటి అమ్మాయి. మేడం అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేసేవాడంటే 9 మార్కులు వస్తే పక్కన 0 వేసుకు 90 వేసుకు వాళ్ళ ఆయన చూపించామంట. 90 వేసుకు చూపించి మళ్ళీ ఆ మేడంకి వచ్చినప్పటికే ఏదో ఒకటి రిమూవర్ ఏదో కొనుక్కురావడం, దాన్ని మళ్ళీ కొట్టాడు, మేడం చూపించడం. అప్పుడు ఆమె రాసినటువంటి దాంట్లో ఆమె సిగ్నేచర్ చేత ఉంది కాబట్టి ఆ పిల్లవాడు దాన్ని గుర్తుపెట్టుకొని ఆమె సర్టిఫికేట్ తెచ్చిపెట్టుకున్నాడు. 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఆయనకి ఏమ్మా వచ్చావని అడిగాంట. నాకు పెన్షన్ రిటైర్ అయిపోయాను, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఒక పైసా లేకుండా ఇబ్బంది పడుతున్నాను అనేటప్పటికీ ఆ పక్కన ఉండేటువంటి స్టూడెంట్ పోయి, ఆ మేడం ఈ సర్టిఫికేట్ మీద మీ సంతకం ఉంది, ఇది మీలాగానే పెట్టుంటాడు, ఎవరో చూడమని చెప్పి సర్టిఫికేట్ తీసి చూపించాను. చూపిస్తే ఇది ఎవరో పెట్టిన సంతకం కదమ్మా, నేను పెట్టిన సంతకము అంది. అప్పటేసి వచ్చాట. అక్కడ ఉన్నటువంటి కలెక్టరు వచ్చి కాళ్ళ మీద పడి, మేడం ఆ రోజు నా కొరకు మీరు నేను చదవలేడని కాదు కానీ చదివించాలని చెప్పి మనసుతోటి నువ్వు చదవలేవరా అని చెప్పావు, అటువంటిది మీ యొక్క మాటలు పట్టుదలతో నేను చేశాను. ప్రతి ఒక్క టీచర్ కూడా ఒకవేళ ఏదైనా పిల్లలు అన్నా కూడా అభివృద్ధి చెందుతాడు, ఏదైనా దాన్ని పట్టుకొని మాట్లాడతాడు అనేటువంటి చెప్పుండాలి కానీ ఎవరు కూడా కోపంతో కానీ దేంతో చేయడు. అదేవిధంగా ఈ స్కూల్లో నా తర్వాత పాటూరులో పనిచేసినటువంటి వేణు ఉన్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక సావుటు బాల్ అనే గేమ్ సెక్రటరీ అయ్యాను. దాదాపు నా దగ్గర 25 మంది ఇప్పుడు నా కాడ చదివినటువంటి ఆడినటువంటి 25 మంది డాక్టర్లు. మొన్న వాళ్ళు పీటీ చేసిన దానికి ఒక 3 వచ్చారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళలో వచ్చి ఏమ్మా మీరు ఎందుకు వచ్చారు సార్, మీ దగ్గర మా పిల్లలు ఆడిన తర్వాత వాళ్ళు పీజీ చేసేదానికి ఒక Form 2 సర్టిఫికేట్ కావాలా, అది మీరు ఇస్తే తెలియదు. అమ్మ నాకు మీకేం సంబంధం అడిగారు. లేదు సార్, మా పిల్లలు మీ దగ్గర ఆడి పిల్లలంతా డాక్టర్లు వాళ్ళు పీజీ చేయాలంటే నేను ఎప్పుడు కూడా చెప్పుకోను అసలు. ఎందుకంటే మనం చెప్పుకునే పని కానీ అయితే మీరు చేసేప్పుడు చెప్పాలి. సార్ మీకు కూడా చాలాసార్లు నమస్కారం పెట్టాము సార్. మనం ఏదైనా కూడా చేసి చెప్పుకునే దానికి ఎక్కడ కూడా మనం ప్రయత్నించాం. ఏదైనా కూడా మంచి చేయండి. నేను చెప్పేది ఏంటంటే నా కొడుకు కూతురున్నారు, ఒక 2 మనవాళ్ళు ఉన్నారు. అభివృద్ధి ఎప్పుడు కూడా చిన్న పెద్ద గౌరవం ఉండాలి. ఏనాడు కూడా లేదంటే వాడు భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు నేను టీచర్గా చాలా కాలం అయిన తర్వాత మాకు ఒక తెలుగు పండితుడు రామసుబ్బయ్య అని అల్లూరు జూనియర్ కాలేజీలో పనిచేశాడు. ఆయన దగ్గర పోయా, సార్ నమస్తే, ఎవరు సార్ నా పేరు విక్టర్ అంటే, సార్ బాగున్నాను సార్ అనబాగుంది సార్ అంటే నాకు తృప్తిగా ఉండదు. ఏరా విక్టర్ బాగున్నాను అంటే నాకు తృప్తిగా ఉంటుంది సార్. వాడి దగ్గర ఇంకెవరు అంటారా? ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరు అనలేరు ఆ రోజులు, కానీ ఇప్పుడైనా కూడా ఏరా అని మేము అనగలం. కానీ ఎందుకంటే ఏదో కాస్తా మా వల్ల మీకు అభివృద్ధి, మీ వల్ల మేము అయిపోయారు కాబట్టి ఎప్పుడు కూడా చిన్న పెద్ద గౌరవం అనేది ప్రతి ఒక్కరితో మీకు ఎట్లా నచ్చినా నచ్చకపోయినా కూడా ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలామంది చెప్తుంటారు కదా, బంధువులైనా వదులుకోవచ్చు కానీ ఫ్రెండ్షిప్ని మాత్రం వదులుకోపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనిషి బాగుపడాలి, కడుపులో ఉద్రేకంతో పాటు మీ ఫ్రెండ్కి చెప్పుకోవాలి కంపల్సరీ. దీనికి ముందు మాకు 2007 మన మీద జరిపింది ఆనందం 97 బ్యాచ్ వాడు జరిపారు. ఆ రోజు నేను మాట్లాడదామంటే ఎక్కువ మాట్లాడాము. ఎందుకంటే ఆ రోజు మేడం ఉన్నింది, డ్రాయింగ్ మేడం ఉన్నింది, సార్ ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఒక్కో బ్యాచ్లో ఒక్కొక్కరు కనబడుతున్నారు. ఎందుకంటే దాన్ని గుర్తుపెట్టి ఈ విధంగా మీరు కలవాలంటే కష్టం కదా. ఈ విధంగా చేయడంలో బాబు అనే అతను నాకు కొద్దిగా ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఒక 4-5 ఫోన్ చేశారు. ఎవరో కడపలో పనిచేసేది ఎవరయ్యా? వెరీ గుడ్.
చేయగానే సార్ నేను పలానా దగ్గర పర్లేదు నాలాగా పీఈటీ కదా పీఈటీ కాకపోయినా కూడా ఏదైనా మంచి పొజిషన్లో ఉంటారు అనేటువంటి ధైర్యం ఏదైనా కూడా మీరు కనపడ్డప్పుడు ఒకవేళ ఈరోజు చూశారు కాబట్టి ఎక్కడున్నా కూడా మేము ఎట్టున్నా కూడా విష్ చేయండి, అందుకంటే ఇవ్వండి. మీరు ఈ విధంగా పిలిచి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము. కాకపోతే ఎందుకంటే ఇంకా కొంతమంది రాలా. మాధవి కూడా మీ బ్యాచ్ అమ్మా, మాధవి ఇంకా కొంతమంది గుర్తున్నారు. భారతీయ ఝాన్సీ ఇంకా సరే ఏదేమైనా కూడా ఈ మెయింటెనెన్స్లో మీ అందరికి తోడ్పడిన ఆనంద్ కూడా గ్రేట్ అంత అబ్బాయి అట్టను నేను. ఎందుకంటే మీరు మీకంటే తక్కువ బ్యాచ్, రెండు మీకంటే తర్వాత బ్యాచ్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తాడు. ఆనంద్ కూడా జీవితాన్ని కూడా చక్కగా డెవలప్ చేసుకున్నాడు. ఈ యొక్క అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు. లాస్ట్లో ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసిన రోజు ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది, మంచితనం వికసించిన రోజు. థ్యాంక్ యూ పురాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న పెద్ద అనే దాని వ్యత్యాసాన్ని క్లుప్తంగా వివరించి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి సార్ యొక్క గానంతో మళ్ళీ మనకు గుర్తు చేసినందుకు. అమర్ బాబు 10th పాటు ఇంటర్మీడియట్ జఫరాబాద్ కావాలి, డిగ్రీ ఆల్సో జఫరాబాద్ కావాలి, ఎంసీఐ నెల్లూరు, డూయింగ్ ఐటీ జాబ్ ఇన్ చెన్నై, Exaver, Capgemini, Syndicate, Wipro, and again Exaver. Working as a cyber security consultant, as a manager in MNC company. I have 3 kids, 2 girls and 1 boy. Plus elder kid +2 and second kids are 9th standard. They are studying in Chennai, settled in Chennai only. Thank you very much. థ్యాంక్ యూ కాదు అమర్, ఆగు ఒక నిమిషం ఆగు. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 28 to 29 years. చూస్తే గుర్తు రావడం లేదు, స్టిల్ కొంతమంది గుర్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు రిమెంబర్ దట్ 95-96 బ్యాచ్. ఓకే, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ దట్ టైమ్ and I have many people I have met. Okay, +1, +2 degree and MCA also. And then in IT career I have met many people, so I forgot it. Still I remember all the faces and I'm happy. And I need to say Parbrahman sir, I recently met him. I'm so proud student of Parbrahman sir. And also now only I'm meeting with him. I'm so happy sir. Thank you ma'am. Please come first, ladies, and introduce yourself. Okay. ఆగు బాబు, ఇదంతా అప్పుడే దిగులో చదివిన పిల్లల్లో మిగతా చదివిన వాళ్ళు ఎవరైనా లేడీస్ పేర్లు ఎంతమంది గుర్తుంది చెప్పు? 1, 2, 3. Yeah, don't mistake me. I'm poor to remember the names. Okay, but still I can manage some of the friends. Sorry, Bhargavi first. Okay. Isenamma, Bharati. ఓకే, దానిలాగే చూస్తూ ఉండు. లేదు కాబట్టి తెలుగులోనే మాట్లాడతా తప్పకుండా. ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ చేసినటువంటి మిత్రులు, ప్రియమిత్రులు అమర్ గారు, మోడేకొండ మురళి గారు, ఎన్వి సురేష్ గారు, రాజు గారు, శ్రీను గారు, ఇంకా బాబు, వీళ్ళందరికీ కూడా ముందుగా పేరు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 30 సంవత్సరాల కళ ప్రతి ఒక్క మిత్రులు కలవాలని చెప్పి, ఇది మన ఉపాధ్యాయులతో. కానీ దురదృష్టవశాత్తు సమయాంభావంలో ఏమో కొంతమందిని అయితే మనం ఇక్కడికి పిలుచుకోలేకపోయాం. దురదృష్టవశాత్తు కొంతమంది ఈ లోకంలో లేకపోవడం వల్ల వాళ్ళని కూడా మనం మిస్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది.
మిత్రులు కూడా చాలామంది చాలా ప్రయత్నం చేశారు. నేను ఈ వాట్సాప్ గ్రూప్లో చూస్తూ ఉంటే రాజు కానీ, సురేష్ కానీ, సీను కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫాలో అప్ చేశారు. వాళ్ళు ముఖ్యంగా బిజీ షెడ్యూల్ ఉన్నా, బిజీ ఉండే ఉద్యోగాల్లో ఉన్నా కానీ మన కోసం రోజు 1 గంట 2 గంటల సమయం కేటాయించి వాట్సాప్లో అందరినీ పిలవడం, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సీను అండ్ రాజు అండ్ అమర్, థ్యాంక్ యూ. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి విక్టర్ సార్, చదువుల్లో ఎప్పుడన్నా బోరు కొడితే వెంటనే నేనున్నానంటూ మనల్ని ఆటలకి తీసుకెళ్ళేవాడు, ఎన్నో టోర్నమెంట్లకి తీసుకెళ్ళేవాళ్ళు. అన్ని స్కూల్స్లో ఉపాధ్యాయులు, ఇది వ్యాయామం ఉపాధ్యాయులు వ్యాయామం మాత్రం లేదు, ఆటలు మాత్రమే నేర్పిస్తారు. మన పీటీ సార్ మనకి ఆట పాట రెండూ నేర్పించడం కూడా జరిగింది. ఏదైనా పీరియడ్ ఖాళీగా కానీ ఉంటే వెంటనే సార్ కర్ర తీసుకున్నట్టు వెళ్తూ బాగా గుర్తుంది నాకు, వెంటనే ఏరా ఖాళీనా ఈరోజు క్లాస్ అని నేరుగా వచ్చి కూర్చునేవాళ్ళు. కాకపోతే పీటీ సార్ వల్ల నా భవిష్యత్ అయితే పూర్తిగా దెబ్బతినింది, దానికి మీరే బాధ్యులు సార్. అందుకే మీటింగ్ పెట్టింది. అలాంటి ఏమైనా చెప్తారని ఈ లైఫ్ దెబ్బతినడానికి ప్రధాన ముద్దాయి ఇంకా ఏదో మాటలు తెలియదు నాకు. పీటీ సారు నేను గమ్ముగా 8వ క్లాసులో కూర్చోంటే ఏమరా మీ క్లాస్లో సిపిఎల్గా ఎవరు ఉంటారా అంటే 2-3 లేచారు. సార్ మొట్టమొదట ఈడు ఉంటాడని చెప్పి నన్ను పెట్టాడు. తర్వాత 9th వచ్చింది, 9th క్లాస్లో కూడా ఏరా సిపిఎల్ ఎవరు ఉంటారంటే అప్పుడు కూడా నా సార్ ఏళ్ళు చూపించింది. సరే నేను గమ్ముగా ఉన్నా. మళ్ళీ 10th క్లాస్లో అనాదిగా జరిగినట్టే 10th క్లాస్లో కూడా సిపిఎల్ చేశారు. ఈ 3 సార్లు సిపిఎల్ అవ్వడం వల్ల తర్వాత ఈరోజు ఒక లీడర్గా ఉండడం జరిగింది. ఆ లీడర్ కూడా ఏంది, నిజాయితీ గల లీడర్. ఆ నిజాయితీ నేర్పించింది కూడా మన సార్లు, మన స్కూలు, మనం నడయాడిన నేలే. ఎందుకంటే 8వ క్లాస్, 9వ క్లాస్, 10వ క్లాస్లో సిపిఎల్గా ఉన్నప్పుడు నా అనుభవం చెప్తున్నా. ఆగస్టు 15, జనవరి 26కి మనం త్రివర్ణ పతాకం కానీ క్లాస్ రూమ్ డెకరేషన్ చేసుకోవడం జరిగేది. అప్పుడు ఎంత నాకు బాగా గుర్తుంది, ₹1 తీసుకునే వాళ్ళం ఒక్కొక్కరి దగ్గర. జేబులో ఒక ₹5 పడేవి. నిజాయితీ అక్కడి నుంచే నేర్చుకున్నాను నేను, సంపాదించుకోవడం కాదు ఖర్చు పెట్టడం అని చెప్పి. అంతేకాకుండా మా నాన్నగారు ఇక్కడ అటెండర్గా పనిచేశాడు. అందరికీ కూడా తెలుసు, మన జీవితాలని మార్చాలన్నా చెడిపోవాలన్నా 6th క్లాస్ నుంచి 10th క్లాసే. 6th నుంచి 10th దాకా మనం ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ. ఎందుకంటే 9 గంటల నుంచి సాయంకాలం 5 వరకు స్కూల్లోనే ఉంటాం. ఇంటికి పోతే 7 కల్లా అన్నం తినేసి 8 గంటలకల్లా నిద్రపోయే రోజులయ్యి. అంటే ఇంటి దగ్గర ఉండేది 3 గంటలు 4 గంటల తల్లిదండ్రులతో ఉంటే సుమారుగా 12 గంటలు మనల్ని పర్యవేక్షించి కంటికి లెప్పలాగా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి మనల్ని బిడ్డలుగా స్వీకరించినట్టు మనకి మంచి చెప్పి, చదువు చెప్పి, ఇటు వెళ్ళాలి, ఏది చెడ్డదారి ఏది మంచిదారి